ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, మరొకసారి మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాం. కృపతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఎంతవరకు ప్రభువా మీరు మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకునమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన శక్తి కలిగిన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించుమని చెప్పాను. చదవబడినటువంటి లేఖన భాగమును దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి లేఖన భాగం మనం అనేక సందర్భాల్లో అనేక రీతులుగా ధ్యానం చేశాం. ఆమేన్. మరొక పర్యాయం ఈ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. దేవుని ప్రవక్త అన్నాడు, ఒక నిజమైనటువంటి విశ్వాసి అనండి, ఒక నిజమైన విశ్వాసి తప్పనిసరిగా పరిశోధించబడతాడు, పరిశోధించబడాలి. ఒక నిజమైన విశ్వాసికి ఎప్పుడు కూడా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలలో ఆయన పిల్లలు నెగ్గాలి. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారుతాను. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు దేవుడు తప్పనిసరిగా జయాన్ని ఇస్తాడు. ఆమేన్. ఆయన ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యంగా జరిగించేది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి దేవుని బిడ్డల సమర్పణను గూర్చి ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. అబ్రహాము యొక్క సమర్పణ. సమర్పణ అనండి. సమర్పణ అంటే ఏంటి?
సమర్పించుకోవటం అంటే ఏంటి? సమర్పణ అంటే ఏంటి? ఏంది అడుగుతున్నారు? సమర్పణ అంటే నీకున్నది ఇయటమే, అదే సమర్పణ. ఎంత బేతాల ప్రశ్నలాగా అడుగుతున్నారు నాకు వెళ్ళి. వెనకడికి ఏదో సామెత ఉందంట, కొన్నాళ్ళకి ముందు ఎత్తే ఉన్ననాలు ఊడిపోయిందని. ఉండే కొంది భక్తిలో పెరగాల్సింది పోయి నీరసించిపోతున్నారు. బతుకులు అట్లా ఉన్నాయిలే. ఇక్కడ ఉన్నసేపే ఆమెను స్తోత్రం హల్లెలూయా, బయటికి పోతే విశ్వరూపం, బూతులు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు జీవించటం. నీ ప్రార్థన పొరపాటును కూడా కప్పుదాడు కూడా పైకి పోదు. నేను 40 రోజులు ప్రార్థన చేశానయ్యా, 21 రోజులు చేశానయ్యా, 50 రోజులు చేశానయ్యా. ఎందుకు బతుకు మార్చుకోకుండా ప్రార్థన చేయటం? బతుకు మార్చుకొని సరిగుండి ప్రార్థనలు చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. బతుకు మార్చుకోకుండా ఎన్ని వేల రూపాయలు కానుకలు ఇచ్చినా, ఎన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా అది దేవుని లెక్కలోకి రాదు. గట్టిగా స్తోత్రం చేద్దాం. అందుకే సమర్పణ అంటే మనకు అర్థం కాల. సమర్పణ అంటే సమర్పించుకోవటం అంటే నువ్వు ఇక్కడ ఉంటే, వాక్యానుసారంగా నడుచుకుంటే, వాక్య ఇదిలో ఉంటే ఎమ్మటే ఆ వాక్యం చదవగానే ఏంటి అబ్రహాం సమర్పణ? చదువుకున్న వాక్యం, ఒగ్గాన కుమారుని తీసుకొచ్చి బలర్పించమన్నాడు. సమర్పణ అంటే ఏంటి? నీకు ఉన్నది ఇయటమే, దాన్నే సమర్పణ అంటారు. మనం ఇచ్చే రకం కాదు కాబట్టి సమర్పణ అంటే మనకు అర్థం కాల. ఆమేన్ చెబుతారా? దేవునికి స్తోత్రం కలుగును. అందుకే 100 సంవత్సరాలప్పుడు పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుని ఉంటాడు అబ్రహాం. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అంటాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి అక్కడ ఒక పర్వతాల్లో, ఒక పర్వతం మీద నా కొరకు దహన బలి అర్పించు. ఒక్కడే కొడుకు. ఆమేన్. ఇంకా కూతుర్లు కూడా లేరు, ఇంకా కొడుకులు కూడా లేరు. ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకొని వచ్చి బలర్పించమంటే, ఆ పొజిషన్లో మనం గనక ఉంటే మనం ఏం చేస్తాం? ఇంకా చాయిస్ లేదు. వింటున్నారా? ప్రత్యామ్నాయం లేదు. అబ్రహాము యొక్క ప్లేస్లో మనల్ని ఉంచితే మనం ఏం చేస్తాం? ఏం దేవుడు ఈ దేవుడు? దేవుడు అనేవాడు బలడుగుతాడా? దేవుడు అనేవాడు బలర్పణలు అడుగుతాడా? ఇంత దుర్మార్గం ఏడ ఉందా? ఎందుకు అది ఇట్లాంటి దేవుడు? మనం ఇంకో చోటికి పోదాంలే అని చెప్పేసి ఎమ్మటే జెండా బీగుతారు. జరిగేది అదేనా? గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి. ప్రవక్త ఆకలితో వచ్చాడు. ఎప్పటి నుంచో ఆహారం లేదు ఆమెకి. తొట్టులో ఇంత పిండి ఉంది, బుడ్డిలో కాసిన నూనె ఉంది. ఆ పిండితో 2 రొట్టెలు అవుతాయి.
తను తన కుమారుడు తిని చచ్చిపోవాలి. ఇక తర్వాత అవకాశం లేదు. పొలం ఏరుకోవడానికి వచ్చింది. ఆమె చెబుతారా? అక్కడికి ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు, ప్రవక్త వచ్చి కూర్చున్నాడు. ప్రవక్త ఆమెను పిలిచి, అమ్మ కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె మంచినీళ్ళు తేబోయే లోపల ఆ చేత్తోనే నాకు ఒక రొట్టె తీసుకురమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె ఏమంటది? తొట్టిలో అంత పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇవి నాకు నా కుమారుడికి చేసుకొని తినే చచ్చిపోవాలి. ఇక తర్వాత లేదు. ఇక ఆమె తర్వాత ఇక లేదు. ఏం చేయాలి అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొదట చేసిన అప్పమును నా దగ్గర తీసుకురా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు భలేవాడు అయ్యా, రెండే అయ్యేది నీకు, నాకు, మా అబ్బాయికి. మళ్ళీ నీకేడ తెచ్చిపెట్టమంట? నువ్వు భలే వచ్చింది ఏడకి. మనం చేద్దాం ఆ త్యాగం. ఆ త్యాగం మన వల్ల అవుద్దా? దేవునికి స్తోత్రం. మారు మాట్లాడలా, ఇంటికి వెళ్ళిపోయింది, రొట్టె తయారు చేసింది, నీళ్లు తీసుకుంది. మొదటి అప్పము దైవజనుడు దగ్గరికి తీసుకొచ్చింది. తద్వారా ఆమె సమర్పణను బట్టి ఆమె రాగలిగిన సంవత్సరాలలో కరువు తీరిపోయేంత వరకు ఆ ఇంట్లోనే దైవజనుడు ఉన్నాడు. ఆమేన్. పిండి తక్కువ కాలేదట, నూనె తక్కువ. శ్రేష్టమైన సమర్పణ అనండి, త్యాగపూర్వకమైన సమర్పణ. త్యాగపూర్వకమైన సమర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఉండి ఇవ్వటం గొప్ప సంగతి కాదు. అర్థమైందా? ఇప్పుడు వాడికి ఏదో లాటరీలో ఎక్కడో ₹1,00,00,000 వచ్చినాయి. ఆ ₹1,00,00,000 ఆ 10 లక్షలు తీసి వేసాడు. ఆమె వాడి కాడ ఇంకా 90 లక్షలు ఉన్నాయి. ఆమె కానీ యేసు ప్రభు కానుకల పెట్టి దగ్గర కూర్చుంటే, కానుకల పెట్టి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. ఎందుకు కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు? వచ్చి కానుకలు వేసే వాళ్ళని చూస్తున్నాడు. ఎందుకు? ఒక బ్యాచ్ ఉంటుంది కదా, పదే పదే పాట పాడుకునేవాళ్ళు. పదే పదే పాడుకోననే బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ చుట్టానికి వచ్చాడు ఆయన. ఎందుకు? వారికి తగినంతగా తిరిగి మరలా ఇవ్వాలి కదా ఆయన. ఆయనకి ఏది ఇచ్చినా ఉంచుకోడు కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటే ఒక బీద విధవరాలంట. చెప్పండి ఎవరు? ఆమె కాడ 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు తీసుకొచ్చి కానుకలు పెట్టలేసి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి సంగతి అంటే, అమ్మా నీ దగ్గర ఇంకా లేవు కదా, ఏంటి మొత్తం వేసావు ఏంటంటే, నేను ఇచ్చింది ఆయనకి కదయ్యా, ఆయనకి ఇస్తే సమస్తం నాకు ఇస్తాడు. ఫెయిత్ ఈజ్ ద సిక్స్త్ సెన్స్ అంటాడు ప్రవక్త. విశ్వాసమే 6వ ఇంద్రియం. విశ్వాసంతో దేవుడు చేయబోయేటువంటి కార్యాలు, విశ్వాసంతో దేవుడు చేసేటువంటి కార్యాలు, వాటి కొరకు ఏం చేసింది? 2 కాసులు దాచిపెట్టుకుని 1 కాసు వేసి 1 కాసు ఉంచుకుంది అనుకో, 1 కాసుతోటి అయిపోయేది ఆమె బతుకు.
కానీ ప్రభు ఏం చేశాడు? బ్లెస్ చేశాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి. ఇప్పుడు అబ్రహామును పిలిచి, నీ ఒక్కగానొక్క కుమారుడు నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలో నేను చెప్పే పర్వతాలలో ఒక పర్వతం మీద బలర్పించు. ఆమె గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. అసలు మన వల్ల అవుద్దా? సారేపోతే విధవరాల్లాగా మొదటి అప్పం తీసుకొచ్చి ప్రవక్తకి ఇవ్వటం కుదురుద్దా? ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెను కాను. చేతులుంటేనే కొట్టడు, చప్పట్లు లేకపోతే వద్దా? ఇప్పుడు కాదు, నేను పాడేటప్పుడు కొట్టమన్నా. అది చెప్పేది అదే. రోజులు గడిచే కొద్దీ భక్తి ఎక్కువైపోతుంది. అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లా. నేనేం చెబుతున్నా నాకు అర్థం కావట్లా. ఫోర్జీలు చెప్పుకోమంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకోను. వీటికైతే ముందే ఉంటున్నారు. ఎవరు నాశనం అవుతారా, ఎవరు పాడైపోతారా చూసి ఆనందపడదాం. ఎవరు భర్త బాగా తాగొచ్చి అంతటా ఆ పిల్లని ఎక్కిరిద్దాం. పచ్చగా ఉన్న కాపురాలకు చిచ్చు పెడదాం. ఈ నేర్చుకుంటున్నారు, వాక్యం నేర్చుకోవట్లా. ఆత్మీయతలో ఎదగటం నేర్చుకోవట్లా. చాలా భయంకరం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము లాంటి సమర్పణ కలిగినటువంటి దేవుని పిల్లలు, సారేపోతే విధవరాలు లాంటి సమర్పణ కలిగిన దేవుని పిల్లలు, పేద విధవరాలు లాంటి సమర్పణ కలిగిన దేవుని పిల్లలు ఇప్పుడు ఈ లోకంలో కూడా ఉన్నారంటారా? ఉన్నారంటారా? ఉంటారు ఏడో కదా. మనం మాత్రం ఉండం. ఉండటానికి మాత్రం ఉంటారు, ఎవరో ఉంటారు. భలే చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. మేదరమెట్లో దేనమ్మాటి కుటుంబం ఉంది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కొన్ని సంవత్సరాలు చాగంటివారి పాలెంలో ఉన్నారు. రోడ్డు పక్కనే మంచి స్థలం, 5 సెంట్లు, చక్కటి స్థితి. సంఘములో ఒక మూల స్తంభం లాగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె భర్త కోటేశ్వరరావు గారు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఆయనలో ఒకే ఒక బలహీనత ఉంది. ఆ త్రాగుడు అనేటువంటి బలహీనత. అద్దప్ప కొంపలు గుల్చే అలవాట్లు, ఒకళ్ళ నాశనం కోరుకునేటువంటి అలవాట్లు ఆయనకి లేవు. దేవునికి స్తోత్రం. తన కష్టార్జితంలో మనకు అట్లాంటి వాళ్ళని చూస్తే చిన్న చూపు కదా. వాళ్ళు తక్కువ కులం, ఎక్కువ కులం అని నువ్వు పొడిచింది ఏది? అర్థమవుతుందా? తక్కువ కులం అని అంటున్నావు, ఎక్కువ కులం నువ్వు పొడిచింది ఏది? దొంగ బతికేగా ఎన్నాళ్ళు వచ్చిన దేవుని సందికి. దేవునికి ఇయ్యంగా మనం. ఆయన ఎంత నమ్మకస్తుడంటే ఈరోజు ఆయన జ్ఞాపకార్థం. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ప్రతి సంవత్సరం ఆయన కష్టార్జితంలో తప్పనిసరిగా దేవునికి దశమ భాగం ఇచ్చేవాడు. భక్తులు ఇట్లా వచ్చిన చిక్కది. అర్థమైందా? ఇంత పొడుగు ప్రార్థనలు చేస్తారే చర్చి, అయ్యా 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 అని.
ఎందుకు నీ అయ్యా పైకి కూడా పోదు, ఇది దాటి కూడా పోదు నీ అయ్యా. అర్థమవుతుందా? తన కుమారుడు చేసినటువంటి చిన్న పొరపాటుకి, చిన్న తప్పిదానికి ఇక్కడ నుంచి మేదరమెట్లు వెళ్ళిపోయారు. మేదరమెట్లో ఉన్న సంఘానికి మూలస్తంభంలాగా ఉన్నారు. ఇక్కడ ఉన్నంతకాలం లబ్బాయి కొండలో చాలా మంచోడు, ప్రైజ్ ది లార్డ్, చక్కగా దేవుని సన్నిధికి వచ్చేవాడు. కొన్నిసార్లు నేను అదే చెప్తా ఉంటాను, భక్తిగా ఉన్నటువంటి దేవుని పిల్లలు, ఆత్మీయతలో ఎదిగేటువంటి దేవుని పిల్లలు, సాతాను ఏం చేద్దంటే ఎట్టయినా ఇలా భక్తిని పాడు చేయాలి, ఇలా స్థితిని పాడు చేయాలి అనేటువంటి ప్లాన్ గీసి దేవుని పిల్లల్ని సాతాను పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనోడు ఏమాడంటే సాతాను బంధకంలో పడిపోయాడు. అసలు ఇక్కడ నుంచి పోవటమే తప్పు. సరే, ఇక్కడ నుంచి పోయిన మేదరమెట్లో వాళ్ళ ద్వారా సంఘం ఇప్పుడు అక్కడ కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ అబ్బాయి కరోనా వచ్చింది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ వచ్చింది. బతుకుతాడనే స్థితి గ్యారంటీ లేదు. ఆమేన్. ఒంగోలు హాస్పిటల్లో ఉంటే ఫోన్ చేశారు, పిలిచారు, ఫోన్ చేశారు నాకు, వచ్చి ఒకసారి ప్రార్థన చేయమని. ఆ వార్డులో పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? ఈ అబ్బాయి ఉన్న బెడ్ పక్కనే ఒక అతను చచ్చిపోయి ఉన్నాడు, శవం. రోజు కొంతమందిని 1-2 శవాలను తీసుకుపోతున్నారు. ఆ టైంలో వాళ్ళు చేసిన తీర్మానం ఏంటంటే, ఆ అబ్బాయి చేసిన తీర్మానం ఏంటంటే, రోడ్డు పక్కనే నా స్థలం ఉంది, నేను బతికి బయటికి వస్తే ఆ స్థలాన్ని దేవుని మందిరానికి ఇస్తాను. నేను బతుకునో పోతానేమో, పిల్లల నోటికాడ ఆస్తి, పిల్లల నోటికాడ స్థలం ఎందుకు ఇవ్వాలి, అది నా పిల్లలకు పనికొచ్చుద్ది కదా అని ఆలోచన చేస్తారు కదా ఎవరైనా. దేవుని మందిరానికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంటుందా? కొన్ని లక్షల విలువ చేసేటువంటి స్థలం బైపాస్ పక్కనే రోడ్డు అమ్మితే. నేను వాళ్ళని పొగట్లేదు, ఆమె వాళ్ళ యొక్క సమర్పణ దేవుని కొరకు. తండ్రి అలాంటి వాడు. తండ్రి దేవుని సన్నిధికి అప్పుడప్పుడు వచ్చిన, వింటున్నారా? దేవునికి స్తోత్రం. ఆయనకు శరీర సంబంధమైనటువంటి బలహీనతలు ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, కానీ ఏ రోజు కూడా ఆమెను ప్రార్థనకు రానీయకుండా చేసినోడు కాదు. ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించినోడు కాదు. ఏ రోజు కూడా సేవకులను ఎటపడితేట మాట్లాడినోడు కాదు. కోటేశ్వరరావు గారి విషయం చెప్తున్నా. ఇంకా ఆయన నా గురించి ఏం చెప్తారు తెలుసా? ఏ దయ్యమైనా, ఏ శక్తులైనా మా పాస్టర్ గారి కాడికి వస్తే పోతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. టెస్ట్ మనండి, సాక్ష్యం. మా పాస్టర్ గారి కాడ తీసుకొస్తే ఇది చేస్తారంటారా? మా పాస్టర్ గారి కాడ తీయాలని ఇచ్చినారా? కొన్ని ప్రాంతాల్లో పరిచర్య మనకు స్టార్ట్ అయింది అంటే, దాచేపల్లి స్టార్ట్ అయిందంటే వాళ్ళ నుంచే. వాళ్ళ బంధువులే దాచేపల్లి వాళ్ళు. దాచేపల్లి కనీసం ఇప్పుడు 10-20 మంది దేవుని సందులో ఉన్నారంటే వాళ్ళు చెప్పటాన్ని బట్టి, వాళ్ళు సువార్త చెప్పటాన్ని బట్టి. పోనీ వాళ్ళకి సమస్యలు లేవా, ఇబ్బందులు లేవా? ఉన్నాయి. దేనమ్మ గారికి అన్ని సమస్యలే. కొడుకు నుంచి సమస్యలు, భర్త నుంచి సమస్యలు, ఎన్ని సమస్యలు. ఎవరు మాట వినేవాళ్ళు కాదు, ఎవరు లోబడేవాళ్ళు కాదు.
కానీ మంచి ప్రార్థనా పరురాలు, మంచి భక్తి పరురాలు, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో, కొడుకు కూడా అలాంటి వాడే, కూతుర్లు, ఇద్దరు కూతుర్లు కూడా అలాంటి వాడే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు దాచిపెట్టుకోవాలి స్థలాన్ని. దేవుని మందిరానికి ఇస్తే ఏమొచ్చుద్ది? మాకు మందిరానికి ఇస్తే ఏమొచ్చుద్దండి? పోనీ ఇంకొక 2-3 ఎకరాలు ఉన్నాయా వాళ్ళకి స్థలాలు? పొలాలు ఏమైనా ఉన్నాయా? స్థలాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళ తీర్మానం ఏంటంటే, వాళ్ళ సమర్పణ ఏంటంటే, దేవునికి ఇస్తే మేము తరతరాలు దీవించబడతాం. కొంచెం గట్టిగడ్డ. హల్లెలూయా. దేవునికి ఇవ్వటం ద్వారా నేను అదే చెప్తాను. కొండల విషయంలో చనిపోబోయేవాడు బతికాడు. కొంతమంది విషయంలో దేవుడు, డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు చెప్పిన మాట ఏంటంటే, కేసు పోయే కేసు. మన సంఘంలో కొంతమంది గురించి కూడా చెప్పాడు. గురుమూర్తి విషయంలో కూడా నేను డాక్టర్ గారిని అడిగాను పోయి, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఏం సార్ పరిస్థితి అంటే, కేసు ఉండే కేసు కాదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొండల విషయంలో ఇంచుమించు కరోనా టైంలో అయితేనేమి, మొన్న ఆ మధ్యకాలంలో హాస్పిటల్ టైం 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప ఏంటంటే, ఆమె వీరు చేస్తున్న పరిచర్య, వీరు చేస్తున్నటువంటి దేవుని సన్నిధిలో వీళ్ళు చేస్తున్నటువంటి భక్తి, వీళ్ళ యొక్క సమర్పణను బట్టి దేవుడు వారిని నేటికి సజీవులుగా ఉంటారు. హల్లెలూయా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలము దేవుని ఆత్మ ద్వారానే కార్యం. చనిపోతారు వీళ్ళు, బ్రతకటం కష్టం అని డాక్టర్లు స్టేట్మెంట్ ఇస్తే, పరమ వైద్యుడు, ప్రాణానికి మూలమైన వాడు, రక్షకుడు, విమోచకుడు, సర్వశక్తిమంతుడైన నా యేసయ్య, హల్లెలూయా, వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా మరిచిపోవటానికి అన్యాయస్తుడు కాదు. కానీ ఇప్పటికీ దేవుని మాట ఇంట్లా, దేవుడు ఇన్ని మేలు చేస్తున్నా, ఇన్ని ఉపకారాలు చేస్తున్నా అంటున్నారా? కానీ వాళ్ళ మార్పు రావట్లే. ఇక మార్పు తీసుకురావటము, ఆయన సన్నిధికి తీసుకుపోవటం ఆయన సిద్ధం. ఎందుకు దేవుడు సజీవ లెక్కలో ఉంచాడంటే, కేవలం వాళ్ళ యొక్క సమర్పణ. ఈరోజు వాళ్ళ స్థలంలో మందిరం కట్టబడింది, వాళ్ళ స్థలంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంచుమించు రాత్రి 3 గంటల వరకు అమావాస్య సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది. ఈ ప్రార్థనలు, ఈ ఉపవాసాలు, ఈ కన్నీరు, ఈ జాగరణలు సార్వత్రిక సంఘములు ఎక్కడా జరగవు. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఆత్మ ద్వారా నడిపించబడే సంఘాల్లో తప్ప నామకార్థ సంఘాల్లో లేవు ఈ ప్రార్థనలు. ప్రైజ్ ది లార్డ్. నేను సవాల్ చేసి చెప్పగలను, వాళ్ళ సమర్పణను బట్టి దేవుడు ఆ బిడ్డకు ఇంకా ఆయుష్కాలాన్ని పొడిగించి, డాక్టర్గా నాతో చెప్పాడు, లోపల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, గుంటూరు తీసుకెళ్ళండి, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, లేకపోతే హైదరాబాద్ తీసుకెళ్ళండి. అయితే ప్రభు యొక్క ఉచితమైన కృప
నేటికి ఆ సహోదరుణ్ణి సజీవుల లెక్కలో ఉంచు. దేవునికి స్తోత్రం. అందుకే నేను సంపూర్ణ రాత్రి ప్రార్థనలో అక్కడ చెప్పిన వర్తమానం ఏంటంటే కృపే. కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు, కృప ద్వారా మనల్ని విమోచించాడు, కృప ద్వారా మనల్ని ఆయన స్థిరపరిచాడు. ఆయన కృపలో ఉంటే దీవించబడతాం. ఎంతోమంది జీవితాల్లో మేలు చేశాడు. మరలా అందరూ దేవునికి పనికి సహకరిస్తున్నారా? నో నో నో, సహకరించట్లేదు. పిడుగురాళ్ళలో కాజాబి అని ఒక ఆమె ఉంది. 5 రోజుల్లో చచ్చిపోద్దంటే ఆ బజార్టో వాళ్ళందరూ 5 రోజుల్లో చచ్చిపోద్దని చెప్పారు. ఆ బజార్టో వాళ్ళందరూ ఏమంటారంటే అసలు చచ్చిపోయింది అన్నారు ఆమెని. సరే తీసుకొచ్చారు. అప్పటికి వాళ్ళ అమ్మగారు మారు మనసు పొంది ప్రభు కాడికి వస్తుంది. నన్ను పిలిచి, పాస్టర్ గారు రండి, మా అమ్మాయి కోసం కొంచెం ప్రార్థన చేయండి. అందరూ పోయి చూస్తున్నారు. నేను కూడా పోయా. అప్పుడు మేము పిడుగురాళ్ళని ఉన్నాం. నేను కూడా పోయాను. అసలేంటి ప్రాబ్లం, ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వండి అని అడిగాను. రిపోర్ట్స్ ఇస్తే చూసా. ఆ రిపోర్ట్స్లో ఏముందంటే కుదరని జబ్బు ఉంది ఆమెకి, కుదరని రోగం. అర్థమైందా? ఆ రోగం ఏంటని నన్ను అడగమాకండి. సరే నేను ప్రార్థన చేశాను. ప్రభువా, డాక్టర్ గారు 5 రోజులకు మందులు ఇచ్చాడు. నీ చిత్తమైతే ఈ బిడ్డను మీరు ముట్టి తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. నీ చిత్తానికి ఈ బిడ్డను అప్పగిస్తున్నాను అని నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. ప్రభు యొక్క మహాకృప ఏంటంటే ఆ రాత్రి ప్రభు ఆమెను దర్శించాడు. దేవునికి స్తోత్రం. ఆ రాత్రి ప్రభు వచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచి ఆమెలో ఉన్నటువంటిది ఏదో ఒక బలమైనటువంటిది ఏదో మొత్తానికి లాగి బయటికి తీసి పక్కన పడేసి, పో నీకు స్వస్థ వచ్చిందని చెబితే ఆమె పొద్దున్నే హుషారు వచ్చి, శక్తి వచ్చి 5 రోజులు పోయింది, 5 సంవత్సరాలు పోయింది, ఇప్పుడు 10 సంవత్సరాలు బ్రతికే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆమెకు స్థలాలు చాలా ఉన్నాయి. ఆమేన్, ఆమెకు స్థలాలు చాలా ఉన్నాయి. కానీ 1 సెంటు స్థలం కూడా మందిరం వేసుకోండి పాస్టర్ గారు, చావబోయే దాన్ని దేవుడు నన్ను బతికించాడు అనేటువంటి కృతజ్ఞత ఆమెకు లేదు. ఇప్పుడు ఆమె ఇంట్లోనే మనం ప్రార్థన పెడుతున్నాం. నెలకు 3,000 రూపాయలు అద్దె గడుచుకుంటుంది. వింటున్నారా? ఇది కృతజ్ఞత అంటే కదా? చెప్పలేదు. ఇప్పుడు మేదరమెట్లలో కృతజ్ఞత, పిడుగురాళ్ళలో ఉన్నటువంటి కాజాబీది కృతజ్ఞత. దేవునికి స్తోత్రం. నేను మేదరమెట్లో ఉన్న వాళ్ళని పొగట్లేదు, లేకపోతే ఏమైనా కించపరచట్లేదు. అక్కడ చెంటు కూతురికి ఒక ఇల్లు కట్టించింది, ఒక్కొడికి ఒక ఇల్లు, ఒక్కొడికి ఒక ఇల్లు, ఒక్కొడికి ఒక ఇల్లు, అన్ని ఇల్లులు కట్టించింది. వాడు చూడట్లేదు అంటది, ఆ కోళ్ళు పెట్టట్లేదు అంటది, ఈడు పెట్టట్లేదు అంటది. దేవుని కోట కట్టిస్తే దేవుని సన్నిధిలో ఉంటావుగా. తరతరాలు నీ పిల్లలు దీవించబడతారుగా, నీ పిల్లలు ఆశీర్వదించబడతారుగా. ఉందిగా నీ కాడ, లేకపోతే అనుకోవచ్చు. ఒక స్థలం ఇవ్వాలన్నా, దేవునికి కొంత ఇవ్వాలన్నా అది సమర్పణతో ఉండాలి. దేవుని పరిచర్య చేయాలన్నా, అర్థమైందా? దేవుని మందిరంలో పరిచర్య చేయాలన్నా, దేవుని సేవకుని దగ్గర ఏదైనా పరిచర్య చేయాలన్నా, ఎవరిని పడితే వాడిని చేపించుకోండి. దేవుడు చేయనీయుడు. దానికి కృపలో ఉన్న వాళ్ళు ఉంటారు,
ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. నేను ఎందుకు వాళ్ళ గురించి సాక్ష్యం ఇస్తున్నానంటే, వాళ్ళ పిల్లల పిల్లలు ఎంతకాలం మేదర మెట్లలో ప్రార్థనలు అక్కడ జరుగుతాయో అంతకాలం వాళ్ళ బిడ్డల 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 బిడ్డలు దీవించబడతారు. అది సమర్పణ. అర్థమవుతుందండి? ప్రైజ్ ది లార్డ్. చర్చి ప్రతిష్టకి ఒక 4 రోజులు ముందే చర్చిలో నేను ప్రార్థన పెట్టా. ముందుగా సిద్ధపాటు కూటం అని. ఆ కూటానికి వచ్చి కూర్చున్నాడు కోటేశ్వరరావు గారు. అట్లాగే వచ్చి కూర్చున్నాడు. మంచిగా ఉజ్జీవంగా స్తుత్యారాధన జరుగుతుంది. కూర్చున్నట్టుగానే ఏలాడేశాడు. నోరు పడిపోయింది. నేను కూడా నిద్రపోతున్నాడేమో అనుకున్నా. పక్కన రమేష్ ఉన్నాడు. రమేష్ చూసారే, చూడు మీ పెదనాన్న నేను సంగతి అంది. అప్పటికే ఆయన పరిస్థితి దారుణం అయిపోయింది. హడావుడిగా తీసుకెళ్ళారు. నాకు తెలిసిన వైద్యం నేను చేశాను. తర్వాత ఒంగోలు హాస్పిటల్ తీసుకున్నారు. ప్రతిష్ఠ లోపల ఏమైనా జరిగిద్దేమో కీడు, కానీ దేవుని యొక్క మహాకృప, ప్రతిష్ఠ జరిగింది. సంవత్సరం దాకా దేవుడు ఆయన కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు మనసానికి అప్పగిస్తాడంటే, నీ లోపాలు పొరపాట్లు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇది సమర్పణతో కూడింది. ఆ సమర్పణ ఎవరిలో ఉంటుందయ్యా అంటే, ఆయన కృపలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది, ఆయన చిత్తములో గుర్తుపెట్టుకుని దేవునికి ఏది ఇచ్చినా, దేవుని సందులో ఏ పరిచయం చేసినా, దైవజనులకు ఏ పరిచయం చేసినా పొరపాటు కూడా దేవుడు మర్చిపోడు. మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమేన్. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. అబ్రహాము యొక్క సమర్పణ చూడండి. శారాకు ఒక మాట కూడా చెప్పకుండా గాడిద గంత కట్టి, పిల్లోడిని ఎత్తిన కట్లు పెట్టి, కత్తి తీసుకొని, గాడిదని తీసుకుని, 2 పనివాళ్ళని అంటి పెట్టుకొని మోరియా పర్వతానికి బయలుదేరాడు. చెప్పాను కదా, తండ్రి అలాంటోడు, బిడ్డ కూడా అలాంటోడు. దాన్ని ఏం చేశారు దీవించబడాలంటే? ఇప్పుడు చెప్పిన ధీరమ్మ గారు వాళ్ళ భర్త కోటేశ్వరరావు గారు, ఆయన దశమ భాగం ఈయటంలో ఏ రోజు తగ్గిపోలా. ఇప్పుడు కొడుకు కూడా ఏం చేస్తున్నాడు? కొడుకు కానీ కూతుర్లు కానీ, అంటే తండ్రి ఎలాగున్నాడో వింటున్నారా? బిడ్డలు కూడా అలాగే ఉన్నారు. అందుకనే వాళ్ళ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, దేనమ్మ గారు నిలిచి ఉందంటే, ప్రభువులో అలాగే ఉందంటే కృప. అర్థమైందా? అదే ఉదయం మాతో మాట్లాడుతా, పాస్టర్ గారు మాకు చాలా సహాయం చేశాడు, పాస్టర్ గారు మా కోసం చాలా ప్రార్థనలు చేశారు, పాస్టర్ గారు మాకు చాలా సహాయం చేశాడంటే నేను అన్నాను, దేవుడు చేశాడు. ఆమేన్. దేవుని పేరట మేము చేసాం. నాతో పాటు వచ్చిన పాస్టర్ గారు ఉన్నాడు. మా ఇంట్లో చాలామందికి పాస్టర్ గారు కానుపులు కూడా చేశాడు. కానుపులు కూడా చేస్తావు నువ్వు అన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన కృప. వైద్య విషయంలో నాకంటూ చేతకాంది లేదు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. వైద్య విషయంలో నాకంటూ చేతకాంది లేదు. పళ్ళు పీకే దగ్గర నుంచి ఏదైనా సరే. ఇది ఎలా జరిగిందంటే, ఇది కేవలం దేవుని కృప. ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలు నాతో పాటు వచ్చినట్టు పాస్టర్ గారితో పంచుకుంటా ఉదయం
మేము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇదంతా ఏంటి అంటే దేవుని కృప, సమర్పణ. ఆమేన్. ఇప్పుడు అబ్రహామును చూసి ఏమి నేర్చుకోవాలి? దొంగ పనులు చేయటం నేర్చుకోవాలి. అబ్రహాం చూసి ఏమి నేర్చుకోవాలి? ఆయన ఎలా సమర్పణతో ఉన్నాడో మనం ఆ సమర్పణతో ఉండాలి. ఒక్కగానొక్క కుమారుని దేవునికి బలర్పించడానికి వెనకాడలేదు. భేద విధవరాలు దేవునికి ఇయటానికి వెనకాడలేదు. నీకు దేవుడు ఎందుకు ఇయట్లేదంటే నువ్వు ఇవ్వని ఆయన మళ్ళీ ఆయనకి అందుకని భయం పుట్టి ఇట్లా నీకేమి అర్థమైందా? మా పెద్దమ్మ ఒక ఉండేది, గట్టిగా ఒక కట్ట డబ్బులుంటే అవి బొడ్లో పెట్టుకొని పొద్దుకు 10 సార్లు తీయటం, చూసుకోవటం, మళ్ళీ పెట్టుకోవటం. ఆమె పిల్లలు పెడతాయా? ఆమె ఏంది ఎప్పుడు చూడలా, ఎప్పుడు అని డబ్బులు. అందుకని ఏం చేస్తుంటుంది? తీసుకోవటం, లెక్కేసుకోవటం, మళ్ళీ మడత పెట్టి బోర్డులో దోపుకోవటం, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ తీసుకోవటం, మళ్ళా దేవునికి మహిమ కలుగునగాక. అబ్రహాము సమర్పణ ఏంటి? అబ్రహాం ఎలా ఇచ్చాడో, అబ్రహాం ఎంత త్యాగం చేశాడో. ఇస్సాకు అడిగాడు, కట్టెలున్నాయి, నిప్పు ఉన్నాయి, కత్తి ఉంది, బలర్పించడానికి గొర్రె పిల్లేదంటే కుమారుడా యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. ఆ మాటకు దేవుడు ఆమెన్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కింద సేవకులతో చెప్తాడు, పని వాళ్ళతో, నేను ఈ నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి దేవునికి బలర్పించి మరలా తిరిగి వస్తాం. దాన్ని కూడా దేవుడు ఆమెన్ అన్నాడు. అర్థమవుతుందా? అంటే ఏది చేసినా విశ్వాసముతో చేశాడు అబ్రహాం, అందుకే దీవించబడ్డాడు. సమర్పణతో వెళ్ళాడు, చేతులు కట్టాడు, కాళ్ళు కట్టాడు, బలిపీఠం ఏర్పాటు చేశాడు. బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెడుతుంటే ఇస్సాకు మారు మాట్లాడలా. ఎందుకంటే నా దేవుడు అబ్రహాం విశ్వాసం ఏంటి తెలుసా? నా దేవుడు నా కొడుకు నేను చంపిన తిరిగి బ్రతికించడానికి సమర్థుడు. హల్లెలూయా. ఎటు చదువుతారా? ఇస్సాకు యొక్క విశ్వాసం ఏంటి తెలుసా? కత్తి తీసుకున్న, చేతులు కట్టేసిన, కాళ్ళు కట్టేసిన, బలిపీఠం మీద పడుకున్న ఇస్సాకు విశ్వాసం ఏంటంటే నా తండ్రి నాకు కీడు చేయడు. మన పిల్లలైతే ఏది కట్టేసినవాయా నాన్న, ఏది చేతులు కట్టేత్తనం ఏంది, కాళ్ళు కట్టేత్తనం ఏంది, మరి నిన్నే బలర్పిస్తాను, నువ్వు చావరాదు, నేనెందుకు బలర్పించాలా? మన పిల్లలైతే ఈ క్వశ్చన్లు వేసేవాళ్ళే. తండ్రి ఎలాంటి వాడో చెప్పాలి. తండ్రి రౌడీవాడైతే పిల్లలు గజ దొంగలు అవుతారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే మన జీవితాల్లో సమర్పణ చాలా అని ఉంటారు జనం. ఏమో ఈపోతే స్థలం, ఏమో చర్చి కట్టకపోతే, జీవితకాలం ఏం చెప్పుకుంటారు? ఎవడొచ్చినా చర్చిలోకి ఎవరిచ్చారు ఈ స్థలం? దేనమ్మ గారు ఇచ్చారు. ఎవరు కట్టించారని నా పేరు చెబుతారు అనుకో. దేవునికి స్తోత్రం. స్థలం ఎవరిది? ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం. చేతనం కాబట్టి బాగున్నారు. ఇక శ్రమలు అంటారా, కష్టాలు అంటారా, ఇబ్బందులు అంటారా, ఇరుకులు అంటారా,
ప్రసంగంలో చెప్తాడు, దేవుడు ఒక మనిషి జీవితంలో సుఖ దుఃఖాలను జతపరిచాడు. సుఖాన్నే జతపరచలే మనకి, దుఃఖాన్ని కూడా. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, సంతోషం వచ్చినప్పుడు అనుకుంటూ రాకూడదు. అర్థమైందా? మూల నుంచి వస్తుంది ఇంకేమన్నా జరిగిందో కొంపలో, ఇక చూడలేము ఆ మొహాన్ని, గాడి నుంచే కారుతూ ఉంటుంది. ఆమెలో మొహం ఒకటి వేసుకొని. అందుకే మీకు మనం చెప్పింది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు. మళ్ళా చెప్పుదును, కత్తి తీశాడు, దేవుడు వచ్చాడు. నీ ఒక్కగానో కుమారుడు నాకు ఈయటానికి ఎడదీయలేదు కనుక ఇందు నిమిత్తము నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైపోయింది. దేవుని భయం ఉంటే దేవునికి ఇస్తావు, దశంభాగం ఇస్తావు, ప్రథమ ఫలం ఇస్తావు. దేవుని భయం లేదనుకో, ఏందిలో ఇచ్చేది. ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఏందిలో ఇచ్చేది. ఏడు ఇటు సార్ పక్కన పెడతారు, పరలోకం ఉండదు దొంగోడికి. ఆమె చెబుతారా? దొంగోడికి రైసులో అందుకని సమర్పణతో మనం ఉండాలి. ఆమేన్. త్యాగంతో ఉండాలి. ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి త్యాగాన్ని మనం కూడా మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఆమేన్. అర్థమైందా? సమర్పణ కలిగి కొంతమంది బిడ్డలు పరిచయం చేస్తుంటే వాళ్ళని ఎగతాళిగా మాట్లాడటం, ఎకశకలుగా మాట్లాడటం, అర్థమైందా? తద్వారా నీకే కీడు, వాళ్ళకేం కాదు. 1 కేజీ పెరుగుతారు వాళ్ళు. నన్ను ఎంతమంది తిడుతుంటారో, నన్ను ఎంతమంది ఆడిపోసుకుంటుంటారు. వాళ్ళు తిట్టే కొద్ది 1 కేజీ బరువు పెరుగుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వాళ్ళు తిట్టే కొంది మొహంలో గ్లామర్ పెరిగిపోతుంది. వాళ్ళు మాట్లాడే కొంది, వాళ్ళు చేసే కొంది. లోకంలో సామెత ఉంది, గొర్రె పండుకుని కాడ దేవుని పిల్లలు అంటే అంతే జరుగుద్ది, లెక్క కూడా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. మనుషులు పెట్టే మాటలకి భయపడకూడదు, కృంగిపోకూడదు, దిగులు పడకూడదు. చెప్పాక కుక్క మరుగుతూ ఉంటుంది. ఛాయ్ అనుకుంటా పోవటమే కానీ అమ్మో కుక్క ఉందమ్మో ఏమో నేత కర్ర తీసుకుంటే అదే పోద్ది. ఆ కర్రే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమర్పణ కలిగి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి. ఆమేన్. ఎవరైతే ఆ సమర్పణ కలిగి ఉంటారో, ఆ త్యాగాన్ని కలిగి ఉంటారో, వాళ్ళ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ ప్రార్థన అయినా ఎక్కడికైనా పరిగెత్తాల. ఆమేన్. త్యాగం అదే. అర్థమైందా? మనం అతని పొద్దున కోటానికి పోయానయ్యా, సాయంత్రం ఏం పోతాంలే, పొద్దున కోటం అయిపోయిందిగా. అర్థమైందా? పొద్దున కోటం అంతే, సాయంత్రం కోటానికి రావు మనం. ఇంకేది త్యాగం? నీ త్యాగం దేవుడిని ఎటు దీవిస్తాడు. అర్థమైందా? దేవుని ప్రవక్త అంటాడు, ఇప్పుడే చచ్చిపోతాడు అన్నట్టుగా ప్రార్థన చేయండి. రేపు ఉంటానో ఉండనో తెలియదు, అందుకే ఇయ్యాల కోటానికి పో. తెలుసా మనం రేపు ఉంటామని గ్యారెంటీ ఉందా మన బతుకులకి? అందుకని ఏం చేయాలి? ఈరోజే కోటానికి వెళ్ళాలి, ఈరోజే దేవుని సందులో కూర్చోవాలి, ఈరోజే దేవుని నామాన్ని మహింపరచాలి. త్యాగపూరితమైనటువంటి భక్తి, సమర్పణ కలిగినటువంటి సారెపతి విధవరాలు అదే సమర్పణ కలిగింది. ఆమేన్. హల్లెలూయా. వేద విధవరాలు అదే సమర్పణ కలిగింది. అబ్రహాం అదే సమర్పణ కలిగి ఉన్నాడు. చిన్నపిల్లడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసిచ్చాడు. 5,000 మందికి పంచితే 8 మిగిలినే 12 గంపలు ఇస్తే దేవుడు దీవిస్తాడు, ఇకపోతే దేవుడు. ఆమేన్.